రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడా అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి దాదాపు 3 గంటల నడిచే ఈ సినిమాపై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతేకాదు ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉండబోతుందని యుఎస్ ప్రీమియర్స్ ఇప్పటికే మనకి హింట్ ఇచ్చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో జూన్ 27న మన ముందుకు వచ్చేస్తుంది కల్కి 2898 ఏడి. అశ్విని దత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీపికా పదుకునే తెలుగులో తన మొదటి మూవీతోనే భారీ హిట్ అందుకోబోతుందా? ఏ అవును అందుకుంటుంది, బి లేదు అందుకోదు, సి ఏమో తెలీదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలో అనుకున్నంత రేంజ్ లో నడవకపోయినా హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సింహం ఒక అడుగు వెనక్కి వేసినట్టు ఫ్లాప్లతో గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతున్నారు. గతేడాది సలార్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో అది కంటిన్యూ చేయబోతున్నట్టు యుఎస్ ప్రీమియర్స్ టాక్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే కథ. ఈ సినిమా 2 పార్టులుగా రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ సినిమాల మహాభారత కాలం నుంచి 2898 ఏడి వరకు 6000 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఇకపోతే ఆన్లైన్ లో టికెట్స్ ఇప్పటికే హాట్ కేక్ లా అమ్ముడైపోతున్నాయి. అంతలా కల్కి 2898 ఏడి పై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న కల్కిని పట్టించుకోని వారిని వెంటాడుతూ ఉండవచ్చు. పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతేకాదు కల్కి పై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మామూలుగానే ప్రభాస్ మాస్ కట్అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేస్తాడు. అందుకే బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ ని పోలుస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అలాంటి కట్అవుట్ ని ఈసారి భైరవ అనే ఓ సూపర్ హీరో పాత్రలో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడి పై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ చూసి మురిసిపోయాం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగున్ను అనే ఊహల్లోనే విహరించాం. బాహుబలి RRR లోని విజువల్స్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సరిపెట్టుకున్నాం. ఇదంతా కల్కి 2898 ఏడి గ్లిమ్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి కల్కి 2898 ఏడి గ్లిమ్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు మారిపోయాయనే చెప్పాలి. ఇక ట్రైలర్స్ చూశాక అవి మరింత బలపడ్డాయి. అతని విజన్ అంత గొప్పదనేది అందులోని విజువల్స్ తో అందరికీ తెలిసొచ్చింది. టాలీవుడ్ కి నాగ్ అశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచనలు కూడా పుట్టేలా చేశాయి కల్కి ప్రోమోస్. బాహుబలి చూశాక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కల్కి ట్రైలర్స్ చూశాక శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇది కూడా $1 మిలియన్ ప్రశ్న. ప్రభాస్ భైరవ అయితే దీపికా పదుకుని ఎవరు? ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? అతనే కల్కినా? ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ చేస్తున్నాడు. కమల్ గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏంటి? విజయ్ దేవరకొండ, దుల్కర్, దిశా పటాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేయబోతున్నాయి. ఇవన్నీ మహాభారతంలోని పాత్రల్ని పోలి ఉంటాయనే టాక్ కూడా సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది. పైన చెప్పుకున్న కారణాలు ఒక ఎత్తైతే తెలుగులో ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో పెద్ద సినిమా చూడాలని ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా కల్కి 2898 ఏడి బెస్ట్ ఆప్షన్ గా మారిపోబోతుంది.